ఆ రోజు సాయంత్రం ప్రసాద్ జానకి గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ నన్నే ఇంత గట్టిగా అడిగిందంటే నిన్ను ఏమనుంటుందో అర్థం చేసుకోగలను జానకి. అత్తయ్య గారి బాధలో అర్థం ఉందండి. అందరికీ పిల్లలు పుట్టేస్తున్నారు, మనకి పుట్టలేదని ఆవిడ కంగారు. ఏదైనా లోపం ఉంటే పరీక్ష చేయించుకోమంటున్నారు. పోనీ ఆవిడ చెప్పినట్టుగా మనం పరీక్షలు చేయించుకుందామా? లేదు జానకి, మనకి పెళ్ళై ఇంకా సంవత్సరం కూడా అవలేదు కదా. ఇంకొన్ని రోజులు ఎదురు చూద్దాం. అప్పటికీ కలగకపోతే అమ్మ చెప్పినట్టే పరీక్షలు చేయించుకుందాం. ఏమోనండి, నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. అత్తయ్య గారికి నా మొహం చూపించలేకపోతున్నాను. ఎప్పుడు పిల్లల గురించి అడుగుతారో అని భయమేసి ఆవిడ ముందు వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదు. భగవంతుడా, ఇంకా ఎన్ని రోజులే పరీక్ష అని అనుకుంటూ ఇద్దరూ బాధపడతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. జానకి పుట్టింటికి కూడా వెళ్లకుండా అత్తింట్లోనే కాపురం చేస్తూ ఉంటుంది. ఒకరోజు జానకి తండ్రి ఆమెను పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. తండ్రిని చూడగానే జానకి వస్తుంది. బాగున్నారా నాన్న? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. నిన్ను అడిగానని చెప్పమన్నారు. బాగున్నారా అన్నయ్య గారు? చాలా రోజులకొచ్చారు మా ఇంటికి. ఏంటి విశేషం? ఏం లేదమ్మా, మా అమ్మాయిని చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మీ అమ్మాయికేం బాగానే ఉంది. మేమేమి కష్టపెట్టేయటం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా తన బాధ్యతలు బాగానే చేస్తుంది. అయ్యో, ఎంత మాట! మీరు కష్టపెడుతున్నారని అనడం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా తను చేయాల్సిన పనులు తాను చెయ్యాలి. ఒకసారి మా ఇంటి గడప దాటి వచ్చిన తర్వాత జానకి మీ ఇంటి అమ్మాయి అయిపోయింది. తన మీద పూర్తి అధికారం మీకుంటుంది. మీరు ఎలాంటివారో మాకు తెలుసు. అందుకే ఎన్ని రోజులైనా సరే మా అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లడానికి రాలేదు. అంతేలేండి, నేను కూడా ఒక ఇంటి అమ్మాయినే కదా. నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇంతకీ వచ్చిన విశేషం ఏంటో చెప్పలేదు మీరు? ఏం లేదమ్మా, మా ఇంటి కులదేవత జాతర జరుగుతుంది. ఈ జాతరకి అమ్మాయిని అల్లుణ్ణి తీసుకెళ్దామని వచ్చాను. పెళ్ళైన తర్వాత మొదటి పండుగ కదా. అవునవును, కులదేవతకి ఏమైనా మొక్కుబడులుంటే చెల్లించుకోవడం మంచిది. మీ కూతురు పేరు మీద అల్లుడి పేరు మీద ఏమైనా మొక్కులున్నాయా? అలాంటిదేం లేదమ్మా. ఈ ఇద్దరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆవిడ ఆశీస్సులుంటాయని చిన్న ఆశ. ఏదో అల్లుడిని గౌరవించుకోవడం కూడా మాకు సంప్రదాయం కదా, మీకు చెప్పి పిలుద్దామని వచ్చాను. తప్పనిసరిగా అండి, ఇందులో ఏముంది? ప్రసాద్ రాగానే నేను చెబుతాను. వాడు బయటికి వెళ్ళాడు, నేనే దగ్గరుండి మీ ఇంటికి పంపిస్తాను. మంచి మాట చెప్పారు. ఇక నేను బయలుదేరుతాను. ఉంటానమ్మా జానకి. అన్నయ్య గారు, నేనిలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నా కొడుకు కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు కులదేవత గుడి వద్ద వీళ్ళకి పిల్లలు పుట్టాలని పూజలు చేయించండి. వీళ్ళకి పెళ్ళయి దాదాపు ఏడాదవుతుంది. ఇంకా నేను శుభవార్త వినలేదు. కనీసం అమ్మవారి ఆశీస్సులుంటాయినా వీళ్ళకి త్వరగా పిల్లలు కలుగుతారు. జానకి తండ్రి కాస్త బాధగా కూతురి మొహం వైపు చూస్తాడు. అలాగే అమ్మా, మీరు చెప్పినట్టే చేయిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సాయంత్రం పెద్ద కొడుకు ఇంటికొచ్చిన తర్వాత రాజమ్మ ఇలా చెబుతుంది. ఒరే ప్రసాదు, పొద్దున మన ఇంటికి మీ మామగారు వచ్చెళ్లారు. అవునా? ఎందుకొచ్చారమ్మా? వాళ్ల ఇంటి కులదేవత జాతర మహోత్సవాలంట. నిన్ను జానకిని పిలవడానికొచ్చారు. నువ్వు రేపొద్దున జానకిని తీసుకుని వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొనిరా. మీకు పిల్లలు పుట్టాలని అక్కడ పూజలు చేయిస్తానన్నారు. ఇద్దరూ అమ్మవారికి మొక్కుకొని రండి. సరే అమ్మా అని జానకిని తీసుకొని తర్వాత రోజు అత్తగారింటికి వెళ్తాడు ప్రసాద్. అప్పుడు ఇంట్లో రాజమ్మ, శివయ్య మాత్రమే ఉంటారు. రమేష్ కాలేజీ పరీక్షలు పూర్తయిపోయాక ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు. ఏమండి, నేను పదే పదే ఇలా అంటున్నానని అనుకోవద్దు. మన కొడుక్కి కోడలికి పెళ్ళై ఏడాదైపోతుంది కదా. వాళ్లకి పిల్లలు కలగడం లేదేంటి? అసలు వాళ్ల మధ్య అనుబంధం ఉందంటారా? లేదా వాళ్ళకేదైనా సమస్య ఉందా? నాకేదో అనుమానంగా ఉందండి. నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. జానకి చాలా పద్ధతైన పిల్ల, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తనకి సమస్యలుంటాయని ఎందుకు అనుకుంటున్నావు? అలాగే మన ప్రసాద్ గురించి కూడా మనకు తెలిసిందే. నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకొని బుర్రపాడు చేసుకోకు. పెళ్ళై ఏళ్లు గడిచిపోలేదు కదా, కొద్ది రోజులు ఎదురు చూద్దాం. అప్పటికీ కాకపోతే నువ్వు చెప్పినట్టే పరీక్షలు చేద్దాం. ఏమోనండి, మీరు చెప్పినంత తేలిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కూర్చుంటుంది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. రాజమ్మకి పిల్లల బెంగ మరింతగా పెరిగిపోతుంది. ఈలోగా రమేష్ ఒకరోజు ఉద్యోగం నుండి ఇంటికొస్తాడు. ఏంట్రా చిన్నోడా, చెప్పా పెట్టకుండొచ్చేశావు? ఏం లేదమ్మా, సెలవులు దొరికాయని వచ్చాను.
అవునా? సరే, ఇంకేంటి విశేషాలు? ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది. నాన్నెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంట్రా, అంతా బాగానే ఉంది. నీకు ఉద్యోగం చేసే చోట అంతా అనుకూలంగా ఉందా? ఆ, అంతా బాగుంది నాన్న. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాంరా. అంతా కుశలమా మరిది గారు? మంచినీళ్ళు తీసుకుంటారా? ఆ, వద్దు దినా. మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి. నువ్వింత సడన్గా వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో విషయం ఉంటుందని. మళ్ళీ ఏం మోసుకొచ్చావు నాయనా? అమ్మా, నువ్వలా అనకమ్మా. నేను చెప్పేది విను. సరే, చెప్పు. నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అనుకున్నాను. నువ్విలాంటిదేదో చెబుతావని అనుకున్నాను. అయినా నీకప్పుడే అంత పెళ్లి కంగారేంట్రా? ఏం, నీకు మేం పెళ్లి చేయలేమనుకుంటున్నావా? అయ్యో, అలా కాదమ్మా. నేను కాలేజీలో మా క్లాస్మేట్ని ప్రేమించాను. అమ్మాయి చాలా మంచిది. మన కుటుంబానికి బాగా సరిపోతుంది. వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి చేసేస్తానంటున్నారు. అందుకే మీరు వెళ్ళి సంబంధం ఖాయం చేస్తే పెళ్లి చేసుకుంటాం. చదువుకోరా అని పంపిస్తే ప్రేమ పెళ్లి అంటూ వెధవేషాలేస్తున్నావా? అమ్మా, నేను చదువుకున్నాను, ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను కదా, ఇంకా ఏంటి? అవును కదే, వాడికి ఉద్యోగం వచ్చేసింది కదా, వాడికి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందేగా. అదేదో వాడికి నచ్చిన అమ్మాయితో చేస్తే గొడవ ఉండదు కదా. సరిగ్గా చెప్పారు నాన్న. ఆ అమ్మాయిది ఏ ఊర్రా? మన పక్క ఊరే అన్నయ్య. వాళ్ళు మనలాగే బాగా పద్ధతైన కుటుంబం. సరే, వాళ్లతో మాట్లాడి నీ పెళ్లి ఖాయం చేస్తాంలే. నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అమ్మా. వదినా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఈలోపు కూర వేడి చేస్తూ ఉంటాను. అని జానకి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. రమేష్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రసాద్ కూడా పని మీద బయటికి వెళ్తాడు. ఇక రాజమ్మ ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇప్పుడే పెళ్లి చేస్తానని చెప్పి మళ్ళీ ఆలోచనలు పడ్డావేంటి? ఆలోచన వాడి పెళ్లి గురించి కాదండి, పెద్దోడి పిల్లల గురించి. వాడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. చిన్నోడికి అప్పుడే పెళ్లి చేసేస్తున్నాం. నలుగురు 4 రకాలుగా అనుకుంటారేమో. పెద్దోడు పిల్లలకి చిన్నోడు పెళ్లికి సంబంధం ఏంటి? ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. ఒకదానికోసం మరొకటి వాయిదా వేయకూడదు. మీరు ఎన్నైనా చెప్పండి. నేను చిన్నోడు పెళ్లి జరిగేలోపు మన ప్రసాద్కి జానకికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయిస్తాను. వాళ్ల విషయం తేలితే గాని వీడి పెళ్లి సంగతిపైన దృష్టి పెట్టలేను అని అంటుంది రాజమ్మ. అలా 2 రోజులు గడిచిన తర్వాత పెద్ద కొడుకుని కోడల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్ దగ్గర జానకి అలాగే ప్రసాద్ ఇద్దరూ కంగారు పడుతూ కూర్చుంటారు. మీరేం కంగారు పడకండి, ఇద్దరికీ పరీక్షలు చేసి చెబుతాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాడు డాక్టర్. డాక్టర్ ముందుగా జానకికి పరీక్షలు చేస్తాడు. తర్వాత ప్రసాద్కి చేస్తాడు. డాక్టర్ గారు ఏం చెబుతారో ఏంటో కంగారుగా ఉంది. భగవంతుడా, అంతా నీ మీదే భారమయ్యా. మంచి మాట చెప్పేలా చూడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే డాక్టర్ వస్తాడు. జానకి, ప్రసాద్, మీరిద్దరూ నా క్యాబిన్లోకి రండి. డాక్టర్ గారు, నేను కూడా రావచ్చా? మీరిక్కడే ఉండండి. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మీకు చెబుతాను. అని వాళ్ళిద్దరినీ తీసుకుని లోపలికి వెళ్తాడు డాక్టర్. ప్రసాద్, జానకి, మీ ఇద్దరి టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. సారీ టు సే, మీ ఇద్దరికీ పిల్లలు పుట్టడం కష్టం. ఇదే విషయం రాజమ్మ గారికి చెబితే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి ముందుగా మీకు చెబుతున్నాను. మీరిద్దరూ కలిసి ఆవిడకు అర్థమయ్యేలాగా కన్వే చేయండి అని చెప్పి వాళ్ళిద్దరినీ పంపించేస్తాడు డాక్టర్. ప్రసాద్, జానకి బయటికి బిక్కమొహాలు వేసుకుని వస్తారు. వాళ్ళని చూసిన రాజమ్మకి కంగారొస్తుంది. డాక్టర్ గారు ఏమన్నారా? పిల్లలు పుడతారా మీకు? మాట్లాడారేంటి? ఏంటి మీ మొహాలు ఇలా ఉన్నాయి అని కంగారుగా అడుగుతుంది రాజమ్మ. జానకి, మాట్లాడవే. ఏమన్నారు డాక్టర్? చెప్పు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మాకు పిల్లలు పుట్టడం కష్టమంట. అని చెప్పి ఏడ్చేస్తుంది జానకి. ఆ మాట వినగానే రాజమ్మ షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? ఏరా ప్రసాద్, నిజమేనా? జానకి చెబుతుంది నిజమేనా? అవునమ్మా, తను చెప్పేది నిజమే. మాకు పిల్లలు పుట్టడం కష్టం. మమ్మల్ని క్షమించు. నీకు వారసుని ఇవ్వలేకపోతున్నాం. భగవంతుడా, నేననుకున్నదంతా జరిగింది. నా అనుమానమే నిజమైంది. అందుకే నేను ముందు నుంచి చెబుతూ ఉన్నాను, పరీక్షలు చేయించుకోండని. చివరికి చూసారా ఏమైందో? బాధపడకమ్మా, ఇంటికి వెళ్దాం పద. అని అందరూ ఇంటికి వెళ్తారు.
జరిగిన విషయం శివయ్యకి చెబుతారు. బాధపడకే. నువ్వే ఇంతలా బాధపడుతుంటే ఇక భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకో. సర్లే, ఏం చేస్తాం? భగవంతుడు మనకి ఆ రాత రాయలేదనుకుందాం. ఇదంతా కాదండి. వాళ్ళకి పిల్లలు కలగకపోవడానికి కారణం మన కొడుకులో ఉందా, కోడల్లో ఉందా? ఒరే ప్రసాద్, ఇలారా అని పిలవగానే ప్రసాద్తో పాటు జానకి కూడా బయటికొస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఎందుకేంటి? ఇన్నాళ్ళు నన్ను నోరు మూయించారు. ఇప్పుడైనా సరే నిజం తెలిసింది కదా, కారణమేంటో కూడా తెలుసుకోవాలి కదా. ఒరేయ్, డాక్టర్ మీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమని చెప్పారు? లోపం మీ ఇద్దరిలో ఎవరి దగ్గరుంది? అమ్మా, అది డాక్టర్ గారు ఏం చెప్పారంటే అని నసుకుతూ ఉంటాడు ప్రసాద్. అత్తయ్య, మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేనే. నా గర్భసంచిలో ఏదో తేడా ఉందట. దానివల్లే మాకు పిల్లలు కలగరని చెప్పారు. నన్ను క్షమించండి అత్తయ్య. మీ వంశాభివృద్ధికి నేను అడ్డుగోడలాగా నిలబడ్డాను. నేనే నష్టజాతకురాల్ని అని ఏడుస్తుంది జానకి. నాకు ముందు నుంచి అనుమానమే, నీలోనే ఏదో లోపం ఉందని. అది ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు ఏడుస్తున్నావా? నష్టజాతకురాల్వి నువ్వు కాదు, నేను. నీలాంటి కోడల్ని తెచ్చుకున్నందుకు నేను ఏడవాలి అని అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది రాజమ్మ. ఆ మాటలకి జానకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తన వెనకాలే ప్రసాద్ కూడా వెళ్తాడు. శివయ్య ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు. తరువాత కొద్ది రోజులు గడుస్తాయి. రమేష్కి పెళ్లి నిశ్చయం చేస్తారు. నా పెద్ద కోడలు నా కోరిక తీర్చలేదని తెలిసిపోయింది. కనీసం రేపు రాబోయే చిన్న కోడలైనా సరే నా కోరికను తీరిస్తే అంతే చాలు. శుభమంట పెళ్లి చేస్తున్నాం కదా, అంతా మంచే జరుగుతుందిలే, నువ్వేం కంగారు పడకు అని భార్యకి ధైర్యం చెబుతాడు శివయ్య. అలా చిన్న కొడుకు పెళ్లి కూడా రాజమ్మ ఘనంగా చేసేస్తుంది. పెళ్లైన తర్వాత రమేష్ భార్య కుమారిని తీసుకొని మొదటిసారి ఇంటికొస్తాడు.